అమ్మ నమస్తే. మీ పేరమ్మా? నా పేరు శ్రీదేవి అండి. ఆనాబత్తుల శ్రీదేవి. అమ్మ ఏం చేస్తారు? హౌస్ వైఫ్. అమ్మ మరి జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 పేర్లు కలిసేలాగా మావిగన్ అనే పేరు పెడితే బాగుంటుంది క్యాపిటల్గా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, అసలు మీరేం చెప్తారు దాని గురించి? మావిగన్ అని పెట్టడానికి అసలుకి దానికి అర్థం ఆయనకి తెలుస్తా అండి? మావిగన్ అంటానికి మాలో మీ సొంత మా బాబాయినే నువ్వు చంపేసావు, హత్య చేయించావు, కన్న తల్లినే ఇంట్లోంచి పంపించేసావు, అక్కకి వెన్నుపోటు పొడిచావు. ఇంకా నువ్వు మావిగను గన్ను పన్ను అన్నీ పెట్టడం అనేది అసలు సీఎం స్థాయి మనిషి నువ్వు మాట్లాడాల్సిన పద్ధతి కాదు. అమరావతి అంటే తెలుగు ప్రజలందరికీ ఒక రాజధాని, ఒక చరిత్ర చూసుకుంటే నీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ అమరావతి అనేది రాజుల కాలం నాటి ఉన్న పేరు ఇది. దీన్ని నువ్వు మార్చమంటాం అనేది నువ్వు అసలుకి చదువుకున్న మూర్ఖుడు అనుకుంటున్నాం మేము, అంతే. మరి ఈ రోజున అమరావతి గురించి అసలు మీ ఒపీనియన్ ఏంటి? అసలు అమరావతి అనేది రావటం ప్రజలందరికీ ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటలను అన్నిటినీ ప్రయోజనం కల్పిస్తుంది, నెరవేర్చుకుంటుంది కూడా. ఎందుకంటే బాబు గారు వచ్చాక అమరావతి రాజధాని చేస్తా అన్నారు. అలానే పార్లమెంట్లో బిల్లు పెట్టి అందరికి ఉపయోగపడే విధంగా మోడీ గారు కూడా ఆమోదించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అంటే అసలు ఆ బిల్లు విషయంలో అసలు అమరావతి అనే దాన్ని కూడా చంద్రబాబు తన దీనికోసమే వాడుకుంటున్నాడు, ఏటీఎం లాగా వాడేసుకుంటున్నాడు. అసలు అక్కడ చూసుకుంటే డెవలప్మెంట్ ఏమీ లేదు, మొత్తం దోచుకోవడానికే అమరావతి ఒక పేరు ముసుగు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. దోచుకునేది అంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనండి. ఎందుకంటే ఆయన చేసిన 5 ఏళ్ల పాలనలో ఏ ప్రయోజనము జరగలేదు. ఒక స్టూడెంట్కి కానీ చదువుకునే వాళ్ళకి కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, ఏమీ కల్పించలేదు. పింఛన్లు ఇప్పించాడంట, ఏమి ఇప్పించాడో? పింఛన్లు ఒకటి ఇప్పించేసి అమ్మఒడని ఆ డబ్బులు ఇస్తాయి సరిపోతుందా ఏంటండి? అవన్నీ కాదు, కావాల్సిన చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. అప్పుడు వాళ్ళ యువతలో చైతన్యం అనేది వస్తుంది. వాళ్ళని సోమరిపోతులను చేసి ఇంట్లో కూర్చోబెట్టడమేగా నువ్వు చేసిన పని. ఎవరిని అడిగినా అదే మాట అంటున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక మనం ఇప్పుడు 2000 పైగా ఈ ఉద్యోగాల అవకాశాలు కల్పించాం. ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాలకి నామినేషన్స్, అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. అన్నీ చేస్తున్నా కూడా మీరు ఇలా దెప్పటం అనేది చాలా అసహ్యకరమైన పద్ధతి. అంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు అమరావతి అమరావతి అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు ఏ రోజన్నా వీళ్ళ ముగ్గురు కలిసి అమరావతిలో ఉన్నారా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏమన్నా వచ్చి చూసారా? వాళ్ళు అక్కడ లేరని ఫస్ట్ పాయింట్. మీరు ఏ రోజైనా అమరావతిలో ఉన్నారా? సీఎంగా ఉన్న రోజుల్లో మీరు మీ ఆఫీసులో, మీ బిల్లాల్లో, వాటిల్లో కానీ, బెంగళూరు భవనంలో కానీ అక్కడే ఉన్నారు తప్పితే ఏ రోజన్నా ఉన్నారా? వాళ్ళు ఉన్నారా లేదా అనేది చూడకుండా మీరు మాట్లాడటం అనేది చాలా తప్పు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయా? వాళ్ళు అక్కడ లేకుండా ఢిల్లీ, హైదరాబాద్ అటు ఏమన్నా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఆయన అక్కడ లేకుండా పోనీ ఏమన్నా సినిమాలు చేసుకుంటే ఏమన్నా ఉంటే మీరు చూసారా? ఆయన ఎంత పాలన చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ రెడ్డి గారు, లోకేష్ గారు ఎంత పరిపాలన చేస్తున్నారు? బాబు గారు 24 గంటలు అక్కడే ఉంటున్నారు. ఏమి కళ్ళు ఏమన్నా కాకులు పొడుచుకుని పోయినాయా? ఏంటి మీ పరిస్థితి? ఏంటి మీకు ఏమన్నా మైండ్ ఏమన్నా దొబ్బిందా అని అడుగుతున్నాం. అదేంటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ప్రజల్లో ఉన్నారు కదా, ప్రజల్లో లేరంటే అసలు గతంలో ఆయన వస్తున్నప్పుడు క్యాన్వాస్ పెట్టి పోలీసులను పెట్టి బంధించేసేసి మనుషులు తిరగకుండా చేసిన పాలన మర్చిపోలేదండి మేము ఇంకా అమరావతిలో. ఇప్పుడు మా వాళ్ళు వెళ్తున్నా అటువంటి పాలన ఏం లేదు. బాబు గారు అందరినీ పిలిచి అడుగుతున్నారు. లోకేష్ గారు కూడా ఎవరన్నా వస్తే అడిగి సమాధానం చెప్తున్నారు. మీలాగా పోలీసులను బందోబస్తుగా పెట్టుకొని మేమే మేము అప్పుడు ప్రజల్లోనే ఉన్నాం. అది మీకు కనిపిస్తలేదేమో. ఒకసారి మీ సాక్షి పేపర్లోనే రాశారు నీట్గా, అది గుర్తు చేసుకోండి, ఒకసారి తెప్పించుకొని చూడండి. అంటే అమ్మ, ఇటు పక్కన ఇటు కూటమి ప్రభుత్వ నాయకులేమో అమరావతి క్యాపిటల్ బిల్ చేయటం, పార్లమెంట్లో కూడా దాన్ని ప్రవేశపెట్టి బిల్లు చేయటం, కానీ ఇటు పక్కన వైసీపీ నాయకులు ఎందుకని ఇంకా అమరావతి మీద ప్రచారాలు చేయటం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వంలో చేయలేని పనులు మా ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో చేస్తుంటుంటే ఓర్చుకోలేక కుళ్ళుబోతుతనంతో ఏదో ఒక మాట మాట్లాడాలని చెప్పే తప్ప వాళ్ళు వేరే ఉద్దేశంతో మాట్లాడటం లేదండి. ఎందుకంటే వాళ్ళు చేయలేని పని మనం చేస్తున్నప్పుడు వాళ్ళు హర్షించలేకపోతున్నారు. మెయిన్ అది. అంటే గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమరావతి క్యాపిటల్ కావటం నాకు ఇష్టం ఉంది, మరి ఇష్టం ఉన్న మనిషి తర్వాత అభివృద్ధి వచ్చిన తర్వాత అసలు నాకు అమరావతి ఇక్కడ పెట్టడం ఇష్టం లేదు, 3 చోట్ల డెవలప్ అయితే బాగుంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి
అప్పుడు ఓటు ఆమోదించిన వ్యక్తి ఆ గవర్నమెంట్లో, నువ్వు గవర్నమెంట్ రాగానే ఎందుకు దాన్ని పరిపాలన చేయలే? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసావు. దాన్ని ఇప్పుడు మేము ఏదో సర్దుకొని తీసుకొస్తున్నాం. వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి తోలేసావు. ఇప్పుడు మేము అన్ని కంపెనీలను బతిలాడి తెచ్చుకుంటున్నాం. ఏంటి నువ్వు అభివృద్ధి చేసింది? నీకు లాభం ఉంటేనే అమరావతిలో నీకు ఒక 100 ఎకరాలు ఇస్తా అంటే నీ సొంతానికి అమరావతి రాజధాని చేస్తావా? లేకపోతే చెయ్యవా? నీ పద్ధతి అలానే కనిపిస్తుంది మాకు. ఎందుకంటే నువ్వు చేసేదంతా కూడా ఇలానే ఉంది. నీకు రాబడి వచ్చేదైతేనే దానికి ఆమోదిస్తున్నావు, లేకపోతే ప్రజలు ఎట్లా పోతే నాకెందుకు అని నువ్వు ఆలోచిస్తున్నావు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అసలు డెవలప్మెంట్ అయ్యేది కదమ్మా, మీరేంటి అలా మాట్లాడుతున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అసలు ఈ రోజుకి కూడా కూలి పనికి వెళ్ళే వాళ్ళు కూడా మానేసి ఇంట్లో కూర్చొని తింటారండి. వాళ్ళందరినీ చెడగొడుతున్నాడు. వాళ్ళ మూలానే అన్నీ పెరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి మూలానే ఒకటి కాదు, అన్ని నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి. ఏ కంపెనీలు రాకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మేము బల్లగుద్ది చెప్తాం. అంటే మీరేమో ఆ విధంగా మాట్లాడుతున్నారు. మా వైసీపీకి అసలు ప్రజలందరూ మా పాలనలోనే సంతోషంగా ఉన్నారు. డెవలప్మెంట్ అంటే చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, యువతకు జాబ్ కల్పించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి, పథకాలు సక్రమంగా అందించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఎవరిని ఒకళ్ళని చూపించండి, ఆ మాటకే ఒకళ్ళని చూపించండి. పిచ్చి మందు వాడి జనాల్ని చంపావు. ప్లస్ అమ్మఒడి అన్నావు, అది ఇద్దరుకుంటే ఇద్దరికి ఇస్తా అన్నావు, ఇవ్వలేదు, ఒకళ్ళకే ఇచ్చావు. ఒకళ్ళకి తర్వాత ఎప్పుడో ఇస్తానంటున్నావు. మా ప్రభుత్వం అలా చేయలేదుగా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చాం. అలానే ఏం పథకాలు చేసావు నువ్వు? కట్టిన ఇళ్ళను కూడా ఇవ్వనివ్వకుండా ఈ భూస్థాపితం అయ్యేటట్టు చేసావు. మళ్ళీ అవి బాగు చేయించుకొని నిరుపేదలకు ఇస్తున్నాం మేము ఇప్పుడు. నువ్వేం చేసావని నీ పాలన అంతా వ్యర్థ పాలన. అంటే ఇళ్ల విషయంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు, చంద్రబాబు పేరు మార్చుకునేది గొప్పలు చెప్పుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి కట్టించాడని చెప్పి మాట్లాడుతున్నారు కదమ్మా. మరి కట్టించింది బాబు గారండి. ఇంకొక ఎలక్షన్ కూడా రాకపోతే మేము ఇచ్చేసేసేవాళ్ళం. ఆయన కట్టించాడని చెప్పే ఇవ్వకుండా ఈ శిథిలావస్థలు చేశాడు. ఇప్పుడు ఆయన ఇచ్చిన స్థలాలు కూడా శ్మశానాల్లో వాటిల్లో ఇచ్చాడు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఎలా ఉంటామండి, మేము ఎలా ఇల్లు కట్టుకొని ఉంటామని ప్రజలు అమ్మో బాబా అంటున్నారు. అవి వద్దా అంటుంటేనే వినటం లేదు. యువతల వాళ్ళ అమ్మ మీకు ల్యాండ్ శాంక్షన్ అయింది, మేము సచివాలయం సిబ్బంది మీకు శాంక్షన్ అయింది, మీరు అక్కడికి వెళ్ళి ఉండాల్సిందే, మీరు చేయాల్సిందే, ఇల్లు కట్టిస్తా అన్నాడు. కట్టించిన వాళ్ళకి కూడా 50,000 కట్టించుకొని డబ్బులు, ఆ డబ్బులతో ఎంతవరకు అయితే వర్క్ అంతవరకే చేయించాడు తప్పితే ఇంకేమీ చేయలేదండి. ఆయన చెప్పే మాటకి చేసే పనికి అర్థమే లేదు. అది మరి ఇవన్నీ చూస్తే నిన్న ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అమరావతి అక్కడ కాదు క్యాపిటల్ పెట్టాల్సింది, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఈ మూడు ప్లేసులు కలిసే విధంగా 100 ఎకరాలు సేకరించి అక్కడ పెడితే బాగుంటుంది, దానికి కూడా పేరు మావిగన్ అనే పేరు పెడితే ఇంకా బాగుంటుంది అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఏమండి ఇప్పుడు గుంటూరుకి, ఇప్పుడు అమరావతి అనేది గుంటూరుకి, ఇటు బందర్కి, ఇటు విజయవాడకి జస్ట్ 2 కిలోమీటర్స్ 2 అవర్స్లోనే వచ్చే ఇది. గుంటూరు అయితే ఇంకా దగ్గర, 2 గంటల్లో వచ్చే వ్యవధిలో చూశారు. ఈయన తీసుకెళ్ళి మచిలీపట్నంలో కట్టమంటే ఇటువైపు చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కడ నుంచి వస్తారు? 4-5 గంటలు జర్నీ చేసి అక్కడికి వెళ్ళి ఆ పనులు చేయాలంటే ఎవరికి ఒప్పుకుంటుంది? ఇప్పుడు ఉద్యోగస్తుల్లో తీసుకుందాం, అక్కడ చేసేవాళ్ళని. ఇప్పుడు విజయవాడలో ఉంటూ కూడా అమరావతికి వెళ్తున్నారు, అక్కడ లేవని చెప్పి సౌకర్యాలు. ఇక్కడ గుంటూరులో ఉండి కూడా అమరావతికి వస్తున్నారు. ఆ ఉద్యోగస్తుల మాటలను కూడా మీరు పట్టించుకోకుండా, వాళ్ళ అవసరాలు కూడా మీరు తీర్చకుండా మీరు అలాంటి పనులు చేసి ఇప్పుడు అక్కడ కాదు ఇక్కడ కాదు ఇంకోటి ఏదో పేరు పెడితే బాగుంటుంది అంటే నువ్వు పిచ్చిగా మాట్లాడుతున్నావా, మైండ్ ఉండి మాట్లాడుతున్నావా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అంతకు మించి ఏమీ లేదు.